శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ వైశాఖ మాసపు శనివారం శని త్రయోదశి పరమ పవిత్రమైనటువంటి శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున తప్పకుండా ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతారో వింటారో వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శని దోషాలు తొలగిపోతాయి. ఇక మరి స్వామివారి గురించి ఈ కథలను భక్తి శ్రద్ధలతో మనసు నిర్మలంగా చేసుకొని వినండి. అన్ని శుభాలే జరుగుతాయి. శని భగవాని యొక్క దృష్టి పడితే ఎంత గొప్పవాడైనా కానీ నాశనం అయిపోతాడని తెలియజేసేటువంటి ఈ కథ గురించి తెలుసుకుందాం. మరి భగవంతుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తాడు శని భగవానుడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడో, అసలు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ కూడా రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిపోయిందని చెబుతారు. అయితే అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవ్వడం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణలంకను పరిపాలించాడు. అలాగే ఎన్నో విధులతో పరమేశ్వరుడి యొక్క దేవస్థానాలతో అష్టదిక్పాలను శాసించాడు. అంతేకాకుండా ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలను తెలిసినవాడు. 64 విద్యల్లో గొప్ప ప్రావీణ్యం కూడా పొందాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకొని తొక్కినవాడే రావణ బ్రహ్మ. అయితే ఒకనాడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెడబట్టాడు, వీరే ఏదో ఒక విధంగా న్యాయమైనటువంటి తీర్పు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి లాంటిది కదా, మరి ఆయన భార్యను నువ్వెందుకు అపహరించావు? అది చాలా అన్యాయం అని చెప్పి, అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండని చెప్పి శిక్షని విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారద మహర్షి రావణాసురుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉంటాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చేటువంటి ఆ నారదులు వారు, ఏమిటి నవగ్రహ దేవతల్లారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది కదా, మరి నేడు ఈ రావణాసురుడు కాళ్ళ కింద మీరు ఇలా నలిగిపోతూ ఉన్నారేమిటి అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాలు పెట్టి తొక్కడం కాదు, ఒకసారి మమ్మల్ని బోర్ల పడుకోబెట్టకుండా తిప్పి చూడమని చెప్పు, అప్పుడు ఏమిటో మా ప్రతాపం మేము తప్పక నిరూపిస్తాము అని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయం గురించి చెబుతాడు. రావణాసురా, ఇది విను, నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాలు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే ఇంకా నీ విలువ ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లు అవుతుంది కదా. గ్రహాలకు భయపడి నీవు వారిని బోర్ల పెట్టావని చెప్పి చాలామంది అనుకొని నవ్వుకుంటూ ఉన్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు, నేను నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు అతని వైపు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తూ ఉంటాడు. కానీ శనిగ్రహం మీద కాలు పెట్టగానే శని దిష్టి రావణుడి మీద పడుతుంది. ఇక వెంటనే అక్కడకు శూర్పణఖ రావణుడు దగ్గరకు వచ్చి అన్నా అంటూ పెద్దగా ఏడుస్తుంది. రావణుడు ఏమైంది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు, వారు నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత కూడా అక్కడే ఉంటుంది, ఆమె చాలా అందంగా ఉంటుంది, అటువంటి అందమైనటువంటి స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది అని అంటుంది. ఇక శని దృష్టి సోకడం వలన
రావణాసుడి యొక్క బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడడం వల్ల శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలల 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మవంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టినటువంటి అంతటి లంగాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు దేవతలు ఎవరైనా కానీ శని దృష్టిలో పడితే కష్టాలు పాలవుతారు. అదేవిధంగా ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం చంద్రపురి దేశం అనే ఒక దేశం ఉండేది. ఆ దేశాన్ని పరిపాలించేటువంటి ఒక రాజు కొంతమంది పండితులను సన్మానిస్తూ ఉంటాడు. అది తెలిసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక పండితుడు ఆ గ్రామం పొలిమేర నుంచి అడ్డదారిలో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా కొన్ని కాకులు అతన్ని వెంబడించాయి. ఎదవ కాకులు ఎన్నో రకాల పక్షులను సృష్టించినటువంటి ఆ దేవుడు వీటిని ఎందుకు పుట్టించాడు అర్థం కావడం లేదు. రాజుగారి వద్దకు వెళ్ళి సన్మానం అందుకోవాలని పొరపాటున నేను ఈ దారిని ఎన్నుకున్నాను అనుకుంటా తనలో తానే చీదరించుకుంటూ ఉంటాడు. అయితే ఆ కాకులు గుంపులో పండితుడి మాటలు ఒక తెలివైనటువంటి కాకి వింటుంది. ఇక తమ జాతిని ఈ విధంగా అతను చీదరించుకోవడం ఆ కాకికి ఎంతో బాధగా ఉంటుంది. తమ జాతి చాలా గొప్పదని చెప్పి నిరూపించుకోవాలని అనుకుంటుంది. ఆ కాకి అందుకోసం ఆ పండితుడికి ఏ విధంగా అయినా సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక ఆ పండితుడు బాగా నడిచి అబ్బా ఆకలి వేస్తుందని చెప్పి ఒక చెట్టు కింద కూర్చొని పోతాడు. పాపమని ఆ కాకి ఎగిరిపోయి ఒక జాంపండును తెచ్చి అతని ముందు పడేవేస్తుంది. అయ్యా, ఆకలితో ఉన్నట్టున్నారు, జామపండును తినండి అంటూ ఆ కాకికి చెబుతుంది. చిలక కొట్టినటువంటి పండైనా తినవచ్చేమో కానీ నీవు తెచ్చినటువంటి పండును నేను ఎలా తింటాను అనుకున్నావు అని ముఖం మార్చుకుంటాడు ఆ పండితుడు. మరీ చాదస్తం కాకపోతే ఆకలిని ఎవరైనా ఆపుకుంటారా? చిలుక కాకి అని చూస్తే నీ కడుపే కాలుతుంది కదయ్యా, నీ కర్మ అని అంటుంది ఆ కాకి. ఇక ఆ పండితుడు ఏమిటన్నావు? నా కర్మన కాకరకాయ, నీవు ముందు నా వెంట పడమాకు, నాకు పరమ చిరాకుగా ఉంది అంటూ మరలా కొద్ది దూరం నడిచి ఆ తర్వాత సొమ్మసిల్లి పడిపోతాడు. ఇక కాకికి చాలా బాధ వేస్తుంది. దగ్గరలో ఒక సువాసన కలిగినటువంటి ఒక పువ్వును తెచ్చి ఆయన ముక్కు దగ్గర పెడుతుంది. కాసేపటికి ఆ పండితుడు లేచి కూర్చొని దాహం అంటాడు. అక్కడే పక్కనే ఒక బావి ఉంటుంది, దారి చూపిస్తాను రండి అంటూ ఎగిరిపోతుంది. ఆ కాకి పండితుడు కాకి వెళ్ళిన వైపు వెళ్తాడు. అది ఒక దిగుడు బావి. పండితుడు మెల్లగా మెట్లు దిగి దాహం తీర్చుకొని పైకి వస్తాడు. దాహం తీరాక కాకి సహాయం చేస్తుంది. అయినా ఆయనకి కాకి ధన్యవాదాలు కూడా చెప్పడు. దాంతో కాకి మనసు చిమ్ముకుంటుంది. ఇక దాహం తీరాక ఆయన ఒక చెట్టు అనుకొని కాలు మూసుకుంటాడు. కాసేపటికి తర్వాత చెట్టు పక్కన ఉన్నటువంటి పుట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక పాము పడవిప్పి ఆయనను కాటు వేయబోతుంది. అయితే కాకి ఎగురుతూ వచ్చి పండితుడి తలను కాళ్ళతో తన్ని పక్కకు ఎగిరిపోతుంది. ఉలిక్కిపడి లేచినటువంటి ఆ పండితుడు చీచీ, ఈ వెధవ కాకి అని అంటూ ఉండగా పక్కనే పాము కనిపిస్తుంది. అంటే అక్కడి నుండి ఆ పండితుడు పారిపోతాడు. అప్పుడు ఆ కాకి ఆ పండితుడి దగ్గరికి వచ్చి, అయ్యా, సృష్టిలో అన్ని పక్షులు సమానమేనని మీలాంటి వారు తెలుసుకోకపోవడం చాలా విచారకం. మీ ఆకలి తీర్చడానికి జామపండు ఇస్తే వద్దు అన్నారు. దాహం తీర్చడానికి మార్గం చూపించాను. పాము కాటు నుండి మిమ్మల్ని కాపాడాను. అయినా కూడా నన్ను ఎందుకయ్యా అలా చీదరించుకుంటున్నారు అని అంటుంది. దానికి ఆ పండితుడు, అవును, ఇప్పుడే నాకు జ్ఞానోదయం అయ్యింది. నీవు చేసినటువంటి మేలును మర్చిపోను. తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు అని అంటాడు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, ధన్యవాదాలు. మీరు క్షేమంగా రాజు వద్దకు వెళ్ళిరండి అంటుంది ఆ కాకి. ఏమి అనుకోకు, బాగా ఆకలిగా ఉండి 2 జామపండ్లు తెచ్చిస్తావా అని అంటాడు ఆ పండితుడు. సరేనంటూ ఎగిరిపోతుంది. ఆ కాకి మీ ఆకలి తీర్చడం నా మహాభాగ్యం అంటూ జాంపండ్లు తెచ్చిస్తుంది. ఇక నా ఆకలి తీర్చినందుకు నీకు మరోసారి ధన్యవాదాలు అంటూ ఆ పండితుడు చేతులు జోడించి నమస్కరిస్తాడు.
చూడండయ్యా, మీకు సహాయం చేయడం నా అదృష్టం అంటూ ఆ కాకి కూడా సంతోషంగా అక్కడి నుండి ఎగిరిపోతుంది. ఒకనాడు ఒక కాకి తన మనసుకు చాలా బాధ కలిగి సూర్యుడు గురించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై, ఏం కాకి, ఎందుకు తపస్సు చేశావు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. అప్పుడు ఆ కాకి, ఏం చెప్పమంటారు స్వామి, మా రంగు, మా గొంతు, మా శబ్దం, మేము చేసేటువంటి ప్రతి ఒక్క గోల అందరికీ కూడా మమ్మల్ని చూసి అసహించుకునేలాగా ఉంది. లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తూ ఉన్నాం. లోకంలో ప్రతి జంతువు, పక్షి ఎవరో ఒకరిగా వాహనంగా ఉండి కీర్తిని గడిస్తూ ఉన్నాయి. అలా మమ్మల్ని కూడా దీవించి మంచి గుర్తింపు కలిగేలాగా మమ్మల్ని దీవించండి స్వామి, అదే నా కోరిక అంటుంది కాకి. అప్పుడు ఆలోచించి, పితృదేవతలకు పెట్టేటువంటి పిండం నీవు తప్ప మరే పక్షులు తినవు. ఆ పిండం నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుస్తుందని స్వామి వరమిస్తాడు. ఇంకా ఇంకొక వరం ఏమిటంటే, నా కొడుకైనటువంటి శనీశ్వరుడు, ఆయనకు నీవు వాహనంగా ఉండటానికి ఏ జంతువులు, పక్షులు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి నువ్వే శని భగవానుడికి వాహనంగా ఉండు, ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ వరమిస్తాడు. అలా నువ్వు గుర్తింపు పొందుతావని సూర్యుడు 2 వరాలను కాకికి ఇలా ఇస్తాడు. ఇక ఆ కాకి శనీశ్వరుడికి వాహనంగా అవుతుంది. కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుని ప్రార్థించి, స్వామి, కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చడం వలన సరైనటువంటి గౌరవ మర్యాదలు అందడం మాకు లేదు. కాబట్టి ఇదొక్కడే కాదు, మాకు సరిపోవడం లేదు. స్వామి, నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగే విధంగా వరాన్ని ఇవ్వండి స్వామి అని అడుగుతుంది. అప్పుడు శనీశ్వరుడు బాగా ఆలోచించి, నీవు తీసుకునేటువంటి ఆహారం దేవతలకు ఆహారం అవుతుందని చెప్పి వరమిస్తాడు. అప్పటి నుండి కాకికి ఆహారం పెడితే అది దేవతలకు వెళుతుందనే నమ్మకం ఏర్పడింది. అందుకే దేవాలయాల్లో పెట్టినటువంటి నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడుతూ ఉంటారు. ఇలా కాకులకు సూర్యుడు 2 వరాలు, శని భగవానుడు 1 వరం ఇచ్చారు. అలాగే ఈరోజు ఏం జరిగినా కూడా అది మన మంచికే జరుగుతుందని చెప్పి తెలియజేసేటువంటి మరొక చక్కని పవిత్ర కథ గురించి తెలుసుకుందాం. పూర్వం రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను తనకున్నటువంటి ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ తను ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా భగవంతుడి మీదే భారం వేసి ముందుకు సాగిపోయేవాడు. రామయ్య ఇక ఇరుగు పొరుగు వీరయ్య, సోమయ్య అనే 2 గృహస్థులు ఉండేవారు. వాళ్ళిద్దరు కూడా ధనానికి ఎటువంటి లోటు లేకుండా బాగానే ఉన్నవాళ్ళు. అయితే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడిపోతూ ఉండేవారు. పేదవాడైనటువంటి ఆ రామయ్య అంతా ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడు అని వారు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ అతనిపై కాస్త కంటగింపుగా ఉండేవారు. అయితే అదలా ఉండగా ఒకనాడు రామయ్య ఆవు అడవిలో వెంబడి కనిపించకుండా పోతుంది. ఆ విషయం తెలిసినటువంటి వీరయ్య, రామయ్యలు ఇదే మంచి సమయమని రామయ్యను పరామర్శించడానికి వెళ్తారు. అయ్యో రామయ్య, నీ ఆవు కనిపించకుండా పోయిందంటగా, ఎంత దురదృష్టమని అంటారు. అప్పుడు రామయ్య తాఫీగా, దురదృష్టం అదృష్టం ఎవరికి తెలుసు, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అని అంటాడు. ఇక ఆ తర్వాత వీరయ్య, సోమయ్యలు బయటకు వచ్చి, వీడి దుంపదగా, ఆవు పోయినందుకు వినమంత విచారం కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత 1 వారం రోజుల తర్వాత రామయ్య ఆవు అడవి నుండి తిరిగి ఇంటికి చేరుకుంటుంది. అది వస్తూ మరొక 3 ఆవులను కూడా వెంట పెట్టుకొని వస్తుంది. అది చూసినటువంటి ఊరి వాళ్ళందరూ కూడా అదృష్టం అంటే రామయ్యదే కదా అని అనుకుంటారు. ఇక వీరయ్య, సోమయ్యలు మాత్రం పని కట్టుకొని మరి రామయ్య దగ్గరికి వచ్చి, నీ పంట పండింది రామయ్య, నీది అలాంటి అదృష్టం కాదు సుమి, ఒకసారిగా 4 ఆవులకు నీవు యజమాని అయ్యావు అని అంటారు. మనసులో ఉన్నటువంటి కుళ్ళు బయటకు కనపడనీయకుండా అంటారు. దానికి రామయ్య మాత్రం, ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, నాకున్నది మాత్రం ఒకే ఆవు అని అంటాడు తాఫీగా. ఇక ఒకనాడు రామయ్య కొడుకు ఆ కొత్త 3 ఆవులను ఒక ఆవు ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అది విదిలించి అంత దూరం విసిరి పడేస్తుంది. దాంతో అతని 2 కాళ్ళు విరిగిపోతాయి. ఇంకేం తెలిసినటువంటి ఆ వీరయ్య, సోమయ్యలు
రామయ్యను కలిసి ఆవులు రావడం దురదృష్టమే అదృష్టము అని అన్నావు కదా, ఎంత పని జరిగిందో చూడు. ఎదిగిన కుర్రాడు మూలన పడ్డాడు, దురదృష్టవంతులను మార్చేశాడు ఎవరు అని అంటారు. అప్పుడు రామయ్య తన యొక్క సహజమైనటువంటి ధోరణితో ఎప్పటిలాగే అదృష్టమో దురదృష్టమో ఇలా జరగడం కూడా ఎవరికి తెలుసు అంటాడు నెమ్మదిగా. ఆ తర్వాత వీరయ్య సోమయ్యలను బయటకు వస్తూ, వీడికి ఆ బయట ఉన్నటువంటి ఆ బండరాయికి ఏమాత్రమైన తేడా ఉందా? చెంతడ్డ కొడుకును కాలు విరిగొట్టుకొని కదా, ఇప్పుడైనా వాడి మొహంలో విచారం చూద్దామంటే విచారం అనేదే కనిపించలేదు. పైగా ఇలా జరగడం కూడా అదృష్టమే అని అనుకుంటున్నాడు. ఏమిటి పిచ్చివాడు అని అనుకుంటారు. కొన్ని రోజులకు ఆ దేశానికి పొరుగునైనటువంటి శత్రువు రాజు ఒకనాడు తన పరిహారంతో దండెత్తి రాబోతున్నాడని చెప్పి ఆ వార్త వేగుల ద్వారా తెలుస్తుంది. అసలే సైనికులు కొరతతో ఉన్నటువంటి ఆ రాజు ఇంటికి ఒక యువకుడు తక్షణం తన పరిహారంలో చేరాలని చెప్పి చాటింపు వేయిస్తాడు. ఇంకేముంది, ఊళ్ళో ఉన్నటువంటి అన్నలు నుండి యువకులు ఆఖరికి వీరయ్య సోమయ్యలు కొడుకులతో సహా సైన్యంలో చేరుకుంటారు. ఒక కాలు విరిగిపోయినటువంటి రామయ్య కొడుకు తప్ప అందరూ కూడా చేరుకుంటారు. అప్పుడు వీరయ్య సోమయ్యల యొక్క విచారం అంతా ఇంతా కాదు. తమ తప్పిదం తెలిసి వాళ్ళ రామయ్య దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యాలు. నిజంగా నీలాంటి స్థితి ప్రజ్ఞత అందరికీ కూడా ఉండదు. నీవు దుఃఖం పడుతూ ఉంటే చూసి మేము సంతోషించాలి అని అనుకున్నాం, మమ్మల్ని క్షమించు అని అంటారు. అప్పుడు రామయ్య వారితో ఇలా అంటాడు, జీవితం అనేది ఒక హెచ్చు తగ్గుల కొడబాటు. దాని మీద విజయాలు అపజయాలు, మిత్రువులు శత్రువులు, సుఖ సంతోషాలు సుఖదుఖాలు, అదృష్టాలు దురదృష్టాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. అవి తారుమారవుతూ ఉంటాయి. మనం వ్యక్తిగతంలో వాటిని ప్రతిస్పందన కూడా ముందుకు నడిచిపోవడమే జీవిత పరమార్థం అని నేను భావిస్తూ ఉంటాను. ఇప్పటికీ చెబుతున్నాను, నాకున్నది ఒక ఆవే. మిగిలినటువంటి ఆవులు ఏదో ఒక రోజు తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాయి. కొడుకు స్వస్థుదయక సైన్యంలో చేరవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి చెప్పలేరు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇస్తాడు, ఏమి తీసుకుపోతాడు ఎవరికి తెలియదు కదా అంటాడు. అప్పుడు వీరయ్య సోమయ్యలు తమ అజ్ఞానానికి బాధపడుతూ తిరిగి ఇంటి దారి పడతారు. ఇక ఎవరైతే మంచి జ్ఞానంతో ఏది జరిగినా కూడా అంతా భగవానుడే చూసుకుంటాడు అనే భారంతో మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఎవరైతే ధర్మబద్ధంగా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారో వారి పట్ల శని భగవానుడు ఎప్పుడూ కూడా ప్రసన్నమైనటువంటి భావంతో ఉంటాడు. కాబట్టి ఈ కథ వలన మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటంటే, ఎవరైతే ఏం జరిగినా కూడా అంతా భగవానుడికే వదిలేసి మన పనులు మనం ధర్మబద్ధంగా ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో అప్పుడు శని భగవాను యొక్క దృష్టి మన మీద పాత్రులు కాకుండా ఉంటాం. ఇక అలాగే ఈ రోజున శని భగవానుడి సూటిగా ఎందుకు స్వామిని చూడకూడదో ఇప్పుడు మనం ఈ పురాణ కథ గురించి తెలుసుకుందాం. శనిదేవుడు శ్రీకృష్ణుడి భక్తుడు. సూర్యదేవుడు అతని భార్య ఛాయాదేవి యొక్క దంపతుల కుమారుడు శని భగవానుడు. చీకటి రంగుతో అలాగే ఇనుముతో చేసినటువంటి రథాన్ని నడుపుతూ రాబందు వాహనదారుడై ఉంటాడని స్వామి చెప్పబడింది. తన చిన్ననాటి నుండి శని భగవానుడు శ్రీకృష్ణుడికి ఉత్తమమైనటువంటి భక్తుడి వలె ఉండేవాడు. శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును ధ్యానాన్ని స్వామి అనుసరించాడు కూడాను. ఇక తనతో పాటు కృష్ణుడిపై ఉన్నటువంటి ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తర్వాత అతను చిత్రాదుని కుమార్తె దామినిని వివాహం చేసుకుంటాడు. ఆమె దైవిక శక్తులున్నటువంటి స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనది కూడా. అనేక ఆలోచనల నడుమ ఒక పిల్లవాడికి తల్లిగా ఉండాలనేటువంటి కోరికను బలంగా కలిగి ఉండేది దామిని. ఆ కోరికతోనే శనిదేవుడు సమీపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు. శని భగవానుడు ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి కూడా శని భగవానుడు అస్సలు ఇష్టపడలేదు. అప్పటికే ఆమె అతని ధ్యానం నుండి మెలుకొల్పాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆమె చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థమైపోతాయి.
ఇక శనిదేవుని యొక్క ప్రవర్తనతో బాధపడినటువంటి దామిని తను మాట్లాడాలని చెప్పి కోరినప్పుడు ఆమెను చూడనటువంటి కారణంగా అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం అవుతారని చెప్పి శపిస్తుంది. అలా ఆమె తరచుగా ఆమె అభ్యర్థులను నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాలను తీసుకువస్తుందని చెప్పబడింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని శపించింది. ఇక శనిదేవుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నిస్తాడు. క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకొని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగలిగినటువంటి శక్తులు ఆమెకి లేని కారణంగా ఆ శాపం ఇప్పటికీ కూడా కొనసాగబడుతుంది. అయినప్పటికీ తన భక్తులను కాపాడాలని కోరుకుంటున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తలదించుకునే ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటాడు శని భగవానుడు. స్వామి ఎదురుగా చేరి చూడడం మానవ తప్పిదమే అవుతుంది, కానీ స్వామి తప్పు కాజులుడు అని చెప్పబడింది. కాబట్టి నవగ్రహారాధన చేసే సమయంలో కూడా తలదించుకునే ఆరాధించవలసిందిగా సూచించడం జరిగింది. ఇలా శాపం పొందిన తర్వాత ఒకనాడు గణపతి పుట్టినప్పుడు శని భగవానుడు అక్కడికి వెళ్తాడు. గణేశుడు అవతరించగానే ఆ బాలుని చూడటానికి ఎందరెందరో దేవతలు పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వస్తూ ఉండేవారు. అలా అచ్చటా ముచ్చట అయినటువంటి ఆ బాలుని చూసి ఆశీర్వదించి అందరూ కూడా ఆనందంగా తిరిగి వెళ్తూ ఉండేవారు. వారిలాగే సూర్యుడు కుమారుడైనటువంటి శని భగవానుడు కూడా ఆ శిష్యువును చూడాలని చెప్పి ముచ్చటపడుతూ వస్తాడు. అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాకుండా తల దించుకొని నేల చూపులు చూస్తూ వస్తాడు. అతను అలా రావడానికి ముందు గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి మనసారా స్తుతిస్తాడు. అలాగే ఆయన పక్కనే ఉన్నటువంటి శ్రీహరిని, బ్రహ్మదేవుణ్ణి, శంకరుని, ధర్మదేవతను, సూర్యుణ్ణి, ఇలా ఇతర దేవతలందరినీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాతే ఆ శిశు రూపంలో ఉన్నటువంటి గణపతిని చూడడానికి బయలుదేరుతాడు. ఇక ఆయన ముందుగా పార్వతీదేవి అంతఃపురం ముందున్నటువంటి సుల్హాస్తుడైనటువంటి విశాలాక్షుడు అనే ఒక పెద్ద శివకింకరుడు దగ్గరికి వచ్చి తలదించుకొని ఆ కింకరుడితో తాను ఎవరో చెప్పి తనను లోపలికి పంపించమని అడుగుతాడు. విశాలాక్షి లోపలికి అనుమతించడు. శని లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి రత్న సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. 5-6 పరిచకరాలు తెల్లని వింజరాలు వీస్తూ సేవిస్తూ ఉంటారు. రత్నభూషాలను అలంకరించుకొని ఉన్నటువంటి ఆ తల్లి ఒళ్ళో శిశురూప గణపతి ఉంటాడు. అందరూ కూడా ఆ తల్లి బిడ్డలను చూసి పలకరించి వెళ్తూ ఉంటారు. రత్న సింహాసనం మీద ఉన్నటువంటి పార్వతీదేవి దూరంగా తలదించుకొని నిల్చున్నటువంటి శనీశ్వరుణ్ణి చూసింది. ఆమెకు ఆయన ఒక్కటే కొడుకు అలా చాలా సేపటికి నుండి తలదించుకొని ఉండడం విచిత్రంగా అనిపిస్తుంది. పార్వతీదేవికి అలా ఉండటానికి కారణం ఏమిటో చెప్పమని అడుగుతుంది. అప్పుడు శని భగవానుడు అది తన కుటుంబానికి సంబంధించినటువంటి విషయమని, అయినా ఈ జాగ్రత్త అంటింటికి కూడా తల్లి లాంటి దానిమైనటువంటి పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పడమే ఎంతో మేలైనటువంటి విషయం అంటూ తన యొక్క విషయాన్నంతా కూడా వివరంగా పార్వతీదేవికి ఇలా చెబుతాడు. తాను సూర్యుడి కుమారుడని, తనకు యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రదుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని చెప్తాడు. తాను చిన్నప్పటి నుండి నిరంతరం కూడా శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉండేవాడని, శ్రీహరి తప్ప వేరొకటి తెలియదని, తనకు మరలా తనలాగే భక్తిపరులైనటువంటి భార్య దొరికినందుకు చాలా ఆనందించానని చెబుతాడు. ఇక తన భార్య కూడా ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేదని, అయితే ఒకనాడు ఆమె ఋతువు స్నానం అయినప్పుడు తర్వాత సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచినప్పటికీ నేను మాత్రం ఆమె వైపు కనీసం కూడా చూడలేదు. అందుకే ఆమెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుండి తాను ఎవరినైనా కానీ నేరుగా ఎవరినైనా చూస్తే ఎదురుగా వారు నశిస్తారని చెప్పి నాకు శాపం ఇచ్చిందమ్మా అని చెప్పి పార్వతీదేవికి చెబుతాడు.
ఇక ఆ తర్వాత నా భార్య ప్రసన్నురాలైనా కానీ ఆ శాపం మాత్రం నాకు విముక్తి కాలేదు. నేను ఎవరి వైపున కానీ నేరుగా చూస్తే వారు నశిస్తారు కాబట్టి అదే దృష్టితో కాలం గడుపుతూ ఉంటున్నాను అని చెబుతాడు శనీశ్వరుడు. పార్వతీదేవి ఆ మాటలన్నీ విని శని పరిస్థితికి బాధపడుతుంది. అయినా జరిగిందంతా కూడా భగవత్తేచ్ఛ ప్రకారం కర్మను అనుసరించి జరుగుతూ ఉంటుంది కదా, మరేం ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అంటూ పార్వతీదేవి శని భగవానుడితో చెబుతుంది. ఇక ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి మరలా నన్ను ఏమైనా శపిస్తుందేమో అని చెప్పి ఎక్కడ ఆ శాపాన్ని మరలా అనుభవించాలో ఏమో అని చెప్పి భయపడి ఆ తల్లి వడిలో ఉన్నటువంటి శిశువు వంక చూస్తాడు. ఆ తర్వాత ఆ మరుక్షణంలోనే ఆ శిశువు తల తెగి గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిలో లీనమవుతుంది. శని చెప్తున్న ఆ విషయాన్ని పట్టించుకోకుండా పార్వతి మాత్రం ఎంతగానో బాధిస్తుంది. నా పుత్ర సోగానికి నేనే కారణమయ్యాను అని శోకిస్తూ ఉన్నటువంటి ఆమెను ఓదార్చి శ్రీహరి గజశిరస్సును తెచ్చి మరలా గణపతికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. కాబట్టి ఈ కథ ద్వారా శని దృష్టికి సంబంధించినటువంటి ఆమె భార్య శాపం, అలాగే పార్వతీసుతుడు గణపతికి గజానన రావడానికి సంబంధించినటువంటి విషయాలు ఈ కథలో మనకి తెలుస్తున్నాయి. సాధారణంగా శని భగవానుడు నవగ్రహాలతో పాటుగా అనేక దేవాలయాల్లో స్వామి దర్శనం ఇస్తాడు. అయితే శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైనటువంటి దేవస్థానం పేరు కలిగినటువంటి క్షేత్రం శనిసింగనపురం. శిరుడికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దివ్య క్షేత్రంలో భక్తులు కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు స్వామి. ఇక్కడ శనీశ్వర దేవుడిని ఒక శిల రూపంలో పూజిస్తారు. అలా శిల రూపంలో పూజించడం వెనుక ఒక కారణం ఉంది, అది చెప్తాను వినండి. పూర్వం ఆ గ్రామం చాలా చిన్నది. ఆ గ్రామంలో గొర్రెల కాపరులు నివాసం ఉండేవారు. ఒకనాడు ఆ గ్రామానికి సమీపంలో భారీగా పెద్ద వరద వచ్చింది. అలా వరద వచ్చిన తరువాత గొర్రెల కాపరులు పిల్లలు ఆడుకోవడానికి బయటికి వచ్చారు. ఆ పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వారికి 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కొని ఉన్నటువంటి ఒక నల్ల రాయి కనిపిస్తుంది. అయితే ఆ రాయితో కూడా ఆడుకుందామని చెప్పి వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంత లాగినా ఆ రాయి పక్కకు రాలేదు. అప్పుడు ఆ పిల్లల చేతిలో ఉన్నటువంటి కర్రలతో గట్టిగా ఆ రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్నటువంటి కర్రతో కూడా కొడుతూ ఉంటే అది ఆ రాయి గుచ్చుకుంటుంది. చిక్కుకున్నటువంటి ప్రాంతం నుండి రక్తం కూడా వస్తూ ఉంటుంది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగులు తీసి తాము చూసినటువంటి సంఘటనను తల్లిదండ్రులకు వివరిస్తారు. ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పినటువంటి ఆ నల్లరాయిని, ఆ రాయి నుండి కారుతున్నటువంటి రక్తపు దారులను చూస్తారు. చెట్ల మధ్య ఉన్నటువంటి ఆ రాయిని ప్రజలు కదిలించి తన గ్రామానికి తీసుకొని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ నల్లరాయి మాత్రం అక్కడి నుండి కదల్లేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దడు శనిదేవుడు కలలోకి వచ్చి తాను శనిదేవుడు అని చెప్పి తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలనని చెప్పి మా అమ్మ అల్లుడు వరుస కలిగిన వారు మామ అల్లుడికి చెందినటువంటి నల్లని ఎద్దులు తీసుకొని వచ్చి ఆ మూర్తిని కదిలిస్తేనే గ్రామానికి వస్తానని చెప్పి తనకు గ్రామంలో పూజలు చేయమని చెప్పి శని భగవానుడు గ్రామ పెద్దగా చెబుతాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడగా అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బహాటకంగా ఉండేటందుకు ఇష్టపడతానని చెప్పి, కాబట్టి తమ ఊరిలో నాకు ఎలాంటి ఆలయ నిర్మాణం కూడా అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్నటువంటి నాకు ప్రతి నిత్యము కూడా పూజ చేస్తూ శనివారాల్లో, శని త్రయోదశి వేళల్లో, శని జయంతి పర్వదినాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమంటూ చెబుతాడు. అలాగే ఆ గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాడు. అదేమిటంటే తాను స్వయంభుగా వెలిసినటువంటి ఆ పల్లెకు ఇక మీదట బందిపోట్లు, దొంగలు, దోపిడీదారులు యొక్క కన్నం వేసే దొంగల భయం ఎప్పటికీ కూడా ఉండదని చెప్పి మాట ఇచ్చి స్వామి అదృశ్యమవుతాడు. అలా గ్రామ పెద్ద తనతో కలలో శని భగవానుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి
స్వామి కలలో చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఆ విధంగా అప్పటి నుండి శని భగవానుడికి పూజలు చేస్తూ ఉన్నారు. శనీశ్వరమూర్తిని ప్రతిష్ఠించారు. కానీ శనీశ్వరుడికి గుడి కట్టలేదు. అలా శని భగవానుడు వాన, గాలి, రాత్రి పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ కూడా చవి చూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ శనిదేవుడు వెలిసినప్పటికీ నుండి దొంగతనాలు అనేవి అస్సలు జరగలేదు. అక్కడ ప్రజలు కూడా దొంగతనాలు జరిగేటువంటి నమ్మకంతో ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు.